గంటల నుంచి ఈ మిగ్జామ్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా రెయిన్స్ అన్నీ వచ్చాయి. ముఖ్యంగా ఈ మండలాలలో దుగ్గిరాల, తెనాలి, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ, తెనాలి కాన్స్టిట్యున్సీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీ, ప్రతిపాడు ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కూడా మనకి 150 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ రెయిన్పాతం వచ్చింది. కొన్ని మండలాల్లో 200 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో సడన్గా 2 రోజుల్లో ముఖ్యంగా 36 గంటల్లోనే ఇంత ఎక్కువ వర్షపాతం నమోదవడంతో బాగా పంట, ముఖ్యంగా వరి పంట, మినుము, కొన్ని చోట్ల ఇట్లాగా అరటి, ఇవన్నీ కూడా నీళ్ళలో ఉన్నాయి ప్రస్తుతానికి. సో నీటిని బెయిల్అవుట్ చేయడానికి ముందు రైతులతో మాట్లాడుకొని ఎక్కడికక్కడ లోకల్ సొల్యూషన్స్ని కనుక్కొని చేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వయంగా కూడా మేము చూస్తున్నాం. నాతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్లు, హార్టికల్చర్ ఆఫీసర్స్, ఇరిగేషన్ ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు. దీంతో పాటు ఎక్కడెక్కడైతే ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ముందు వాటర్ బెయిల్అవుట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పాము. సో ఇరిగేషన్ ఇంజనీర్లు అండ్ అదర్ అధికారులు కూడా దాని మీద ఉన్నారు. సో దాన్ని మనం ఎంత తొందరగా బయటికి పంపించగలిగితే, డ్రైన్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. సో అంత తొందరగా బయటికి పోతే అంత తొందరగా కొంత మనం సేవ్ చేసుకోవచ్చని భావిస్తున్నాం. మొట్టమొదటి ఎఫర్ట్ దాని మీద ఉంటుంది. రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్లు అందరితోటి కూడా 11 గంటలకి సమీక్ష కూడా ఉంది. సో ఈ జరుగుతున్న నష్టాన్ని అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఇది అయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనకి పంట నష్టం మీద ఒక అవగాహన వస్తే అప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పంట నష్టం ఏదైతే జరుగుతుందో వాటన్నిటిని కూడా మనం సర్వే చేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది.